హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో మా మమ్మీ పెంచినటువంటి మొక్కలు అనమాట. ఇవన్నీ ఆకుకూర మొక్కలు. రకరకాల ఆకుకూరలు అయితే మా మమ్మీ ఇంట్లోనే పెంచుతారనమాట. అయితే ఈరోజు మా చెట్లకు ఉన్నటువంటి తోటకూర అయితే కట్ చేసి ఈరోజైతే పప్పు అయితే చేద్దామనేసి అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మా మమ్మీ నేనైతే పైకైతే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. మనం ఎటువంటి కెమికల్స్ అనేవి వాడుకోకుండా ఇంట్లోనే మనం ఆర్గానిక్గా పండించుకునే పంట అనమాట ఇదంతా. ఇవి వచ్చేసి పచ్చిమిరకాయలండి. చూడండి రౌండ్గా ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. కానీ అంతే స్పైసీగా ఉంటాయి కూడా, చాలా స్పైసీగా ఉంటాయి. ఈ పుదీనా కూడా మా అమ్మ ఇంట్లోనే పెంచుతుంది ఫ్రెండ్స్. మా అమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ కనకాంబరాలు అయితే చిన్న మొక్క మేము బయట ఎక్కడో తీసుకొచ్చాము. అది చూడండి ఎన్ని పూలు అయితే వస్తుందో, చాలా పూలు అయితే పోస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మకి గార్డెనింగ్ అంటే పిచ్చి, అంత ఇష్టం తనకి. అందుకని చెప్పేసి చాలా కష్టపడి అయితే పెంచుకుంటూ ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఆకుకూర మొత్తం అయితే కట్ చేస్తున్నాము. పాలకూర ఇట్లా ఇంకా మనకి ఎన్ని రకాలైతే ఆకుకూరలు ఉన్నాయో అవన్నీ కూడా తను పెంచుతూ ఉంటుంది అనమాట. మేమైతే ఆకుకూరలు అయితే బయట అయితే తెచ్చుకోము ఫ్రెండ్స్. మా మమ్మీ ఇట్లా ఇంట్లోనే అన్నీ చేస్తారు. చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి అయితే కెమికల్స్ వాడినవి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూస్తున్నారు కదా, ఈరోజైతే మనం ఈ ఆకుకూర పప్పు అయితే చేసుకుందామండి. ఇంకా వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు, ఇంకా చాలా రకాల మొక్కలు, గోరుచిక్కుడుకాయ, ఇంకా బెండకాయ మొక్కలు, అట్లనే గులాబీ మొక్కలు, రకరకాల మొక్కలు అయితే మా అమ్మ చాలా ఇష్టంతో పెంచుకుంటూ ఉంటుంది. మేము వంకాయలు కూడా బయట అయితే తెచ్చుకోమండి మార్కెట్లో. ఇంట్లోయే మాకు సరిపోతాయి. అన్ని మొక్కలు పెట్టుకున్నాం అనమాట, అన్ని కుండీలోనే. ఎందుకంటే మాకు ఎదురు మట్టి ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఈ విధంగా పైన పెంచుకుంటూ ఉంటాము. అట్లాగే మెంతికూర అయితే మెంతుల్ని నానబెట్టేసి ఒక నైట్ నానబెట్టి వాటిని అయితే మట్టిలో జల్లుతుంది ఫ్రెండ్స్ అమ్మ. ఇంకా ఇంట్లో వచ్చిన వంటకు సంబంధించిన వేస్ట్నే ఈ మొక్కలకైతే ఎరువుగా వాడుతుంది అమ్మ. ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్ గులాబీ కూడా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి గులాబీ పూలు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కనకాంబరాల గురించి అయితే నేను సపరేట్గా వీడియో అనేది చేస్తాను ఒక రోజు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఆకుకూర పప్పు అయితే వండుకుందామండి. కిందకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే దొండకాయ తెగ కూడా పెట్టిందనమాట. ఇదైతే మేము బయట గార్డెన్లో కొనుక్కొచ్చాము. దొండకాయలు కూడా కాస్తున్నాయి, ఇప్పుడే కొంచెం కాస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదిగో తెగ చూడండి, చిన్న చెట్టే అది, అయినా కాయలు అయితే వస్తున్నాయి.